కనుక బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే స్నేహితులు మంచివారుగా ఉండే విధంగా ఒకరికొకరు మేలు చేసుకునే విధంగా ఉండాలి, కానీ ఒకరికొకరు కీడు తలపెట్టే స్నేహితులుగా ఎప్పుడు ఉండకూడదు. అటువంటి విధంగా ఉండకుండా మరి శత్రువులు పగ తీర్చుకోవడం, కోపాన్ని చూపించుకోవడం, ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం వల్ల నీకు విరోధంగా రూపమైన ఆయుధము వర్ధిల్లదని వాక్యం సెలవిస్తుంది. విరోధంగా గుంపు వారు నీ పక్ష వారు అవుతారు అంటున్నారు. కాబట్టి మరి ఎక్కువగా గొడవలు లేకుండా కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మనకంటే పెద్దవారు కానీ మనకంటే చిన్నవారు కానీ మన గురించి తక్కువగా మాట్లాడినప్పుడు ఆయా సందర్భాలు తిరిగి వాళ్ళు ప్రేమిస్తూ మరి వారిలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ మనలో ఉన్న మంచితనాన్ని కూడా చాటి చెప్పినప్పుడు వాళ్ళు ఒకరోజు కాదు మరొక రోజైనా రియలైజ్ అవుతారు. కానీ ఈ రోజుల్లో ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్తే మరొకరు ఇంకో 10 మాటలు చెప్తారు, మరొకరు ఇంకొక 10 మాటలు చెప్తారు. ఇలా ఏమైపోతుందనంటే ఒక ప్రేమ ఐక్యత అనేది లేకుండా ఆ గొడవలతోటి పగలు, ద్వేషాలు, కక్షలు పెరిగి ఒకరికొకరు కీడు తెచ్చుకున్నప్పుడు మూడో వ్యక్తి శత్రువు మరి ఏం చేస్తున్నారంటే విజృంభించే పరిస్థితులు వస్తున్నాయి. ఇది చాలా చోట్ల కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవురాలకి నేను చెప్పే మాట ఏంటంటే ఐక్యతను కాపాడుకోండి, కానీ ఒకరి మీద ఒకరి విరోధ భావాన్ని హెచ్చుతగ్గులు పెట్టుకుంటూ కుటుంబం నుంచి ప్రారంభమైంది మరి అనేక చోట్లకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండకుండా మరి ఐక్యతని చాటి చెప్పుకునే విధంగా బలమైనటువంటి క్రైస్తవురాల వల్ల మీరు జీవించాలి. ఎందుకనంటే మరి మోషేతో ముఖాముఖిగా దేవుడు ఎలా అయితే ఉన్నాడో మాట్లాడాడు స్నేహితుడిగా, ఈ రోజు దినాన్ని దేవుడు మీతో కూడా ముఖాముఖిగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మరి మీరు మీ పొరుగు వారిని ప్రేమించే విధముగా ఒక మంచి స్నేహితురాలుగా మీరు ఉండగలిగినట్లయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా ఎలా మాట్లాడాడో తన స్నేహితుడిగా భావించుకొని మిమ్మల్ని కూడా తన స్నేహితుడిగా భావించుకొని మీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడానికి అవకాశమే ఉన్నది ప్రియులారా. నిజంగా ఎందుకనంటే మోషే మరి తన శత్రువుగా ఉండేటువంటి మరి యొక్క ఫరో దగ్గరికి వెళ్ళాలి అనేటప్పుడు దేవుడు మాటకు లోబడి మరి ఫరో దగ్గరికి చక్కగా మోషే వెళ్ళాడు ప్రియులారా. కనుక దేవుడు మాట చెప్పి వెళ్ళినప్పుడు మరి ఫరోకి యొక్క మోషే మీద ఎటువంటి అథారిటీ లేకుండా మోషే దేవుడు ఆజ్ఞ చెప్పిన నిలబట్టి మోషే ద్వారా దేవుడు అనేకటువంటి కార్యాలు ఫరోని ఎదుర్కోవడానికి 10 యొక్క తెగుళ్ళు ఆ యొక్క ఫరో సైన్యం మీద కానీ ఫరో మీదకి కానీ పంపించడాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ రోజు దినాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరితో ఐక్యత, ప్రేమ, సమాధానంగా ఉండడానికి మిమ్మల్ని మీరు పురుకొల్పుకోవాలి. ఎందుకంటే మీలో ఆత్మశాంతి కావాలంటే ప్రతి ఒక్కరితో శత్రుత్వాన్ని పెట్టుకొని మీకు శత్రువులు పోగు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు దినాన్ని మిమ్మల్ని కాపాడేవారు ఎవరుంటారు? దేవుడు కూడా నచ్చదు కదా. దేవుడు కూడా ఏమని చెప్తున్నారు? ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాలని చెప్తున్నారు. మీరు మరి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి మీరు ప్రతి ఒక్కరిని శత్రువులుగా చేసుకుంటే దేవుడు సహాయం కూడా మీకు రావటం అనేది అరుదవుతుంది బ్రదరా. కనుక ఈ సత్యం తెలుసుకోండి. దేవుడితో మీరు సన్నిహిత సంబంధం కలిగి ఒకవేళ మీరు అందరితో సన్నిహిత సంబంధం కలిగి ఇంకా మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రోజు నుంచి మీ పక్షంగా ఉండి యుద్ధం చేయబోతున్నాడు. ఆ శత్రువులు మిత్రులుగా దేవుడు మీకు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని, సత్యాన్ని మీరు నమ్మండి ప్రియులారా. ఎందుకనంటే మోషేని దేవుడు స్నేహితుడిగా చేసుకుని ముఖాముఖిగా మాట్లాడాడు. సో ఈ రోజు దినాన్ని దేవుడు మీతో కూడా త్వరలోనే మాట్లాడబోతున్నాడు. అంటే మీరు కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని మంచి ఉద్దేశంతో ప్రేమించండి, క్షమించండి, ప్రతి ఒక్కరితో ఐక్యతను కాపాడుకునే విధంగా ప్రయాసపడండి. మీ వల్ల కాలేనప్పుడు ప్రార్థించండి, దేవుడికి చెప్పండి మీ సమస్యల్ని. దేవుడే ఆయా విషయాలని చక్కపరిచి మీ కుటుంబంలో గొప్ప వెలుగుని, శాంతిని, సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకరి ఏడలో ఒకరి ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే ఈ రోజు దినాన్ని మనం ఇక సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలా మంది భార్యని భర్త చంపుకుంటూ, బిడ్డల్ని తల్లిదండ్రులు చంపేస్తూ, రకరకాలుగా తల్లిదండ్రులని బిడ్డలు కొట్టేస్తూ విపరీతంగా మనల్ని వాళ్ళు బయట పెడుతూ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతూ ఇలా రకరకాలైనటువంటి సంఘటనలు చూసేటప్పుడు ఒక రక్త సంబంధులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దురుద్దేశం, దుర్భావాలు ఎందుకు హృదయంలో సంకల్పం పడుతున్నాయో తెలియట్లేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఆత్మ తీవ్రత లేకుండా లోకపరమైన తీవ్రత వారి జీవితాలని ఆ రకమైన పతనానికి గురి చేస్తుంది పిల్లగా. కనుక అటువంటి రకమైన పత్రం ఉండకూడదంటే మీరు చేయవలసింది ఏంటంటే మరి దేవుని ప్రేమను కలిగి స్నేహ సంబంధాలను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరిని శత్రువులుగా తయారు చేసుకోకుండా క్రీస్తు నామములో మీరు చూపించవలసిన ప్రేమను చూపిస్తూ ఉంటే ఒకరోజు దినాన్ని చూడండి, భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారికి అందరూ శత్రువులు అయ్యే టైం వచ్చినప్పుడు ఒకానొక సమయంలో చివరి గడియల్లో ప్రియులారా ప్రతి ఒక్కరు మేలు పొందుకున్న వారు కూడా యేసు ప్రభుకి శత్రువుగా మారిపోయినప్పుడు మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిచ్చిందంటే మరి ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడు,
ఉండబట్టే మరి ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువుపరచబట్టే మరి మరణించిన తిరిగి యేసుప్రభు వారు లేపబడ్డారు పిల్లరా. కనుక అందరికీ కూడా కనిపించే విధంగా ఆయన సజీవుడై ఉన్నాడని నిరూపించుకున్నాడు పిల్లరా.